మొట్టమొదటిగా తా ఏడుందంటే పిల్లవాడు గుర్తిస్తాడు మేడం. అన్ని చూసి ఇక్కడ తా ఉంది సార్. తర్వాత బా ఎక్కడ ఉందంటే మళ్ళీ చూసి బా, లా ఎక్కడ ఉందంటే లా. ఈ విధంగా తా బా లా ఈ విధంగా పదాలని పరిచయం చేస్తాం. అక్షరాలను పరిచయం చేసిన తర్వాత ఈ వర్ణమాల మొత్తం వచ్చిన తర్వాత బండి రావాలంటే వర్ణమాల ద్వారానే సరళ పదాలు నేర్పిస్తాం మేడం. తా తర్వాత ఇక్కడ బా ఉంటే బా చేసుకోవాలి. ఏ చక్రం చెప్తే దాన్ని వస్తుంది మేడం. ఇది తా బా తా వచ్చింది బా మేడం. ఇది లా. నెక్స్ట్ లా రావాలంటే ఇలా తిప్పాలి. తాపాల అని బ్రాకెట్లో వచ్చినవే చదవాలి. తాపాల పనస క్షణ కానీ చక్రం తిప్పినట్టు పదాలు మార్చుకుంటాం. ఇది చక్రం తిప్పు పదం చెప్పు అనే గుర్తింపుకి వస్తుంది. ఆ తర్వాత ఈ సరళ పదాల ద్వారానే వాక్యాలు తయారు చేయాలి. చిన్న చిన్న ఈ పలక ఈ పలక అమల పలక చిన్న చిన్న సరళ పదాలు. ఈ పలక అమల పలక. ఈ పంట శనగ పంట. ఈ పంట శనగ పంట. ఈ విధంగా చిన్న చిన్న అక్షరాల ద్వారా సరళ పదాల ద్వారా వాక్యాలు తయారు చేస్తాం కదా. వాక్యాలు తయారు చేసిన తర్వాత ఈ విధంగా మొత్తము సరళ పదాలు అయిన తర్వాత గుణితాలకు పరిచయం చేస్తాం మేడం. గుణిత గుర్తులలో ఇక్కడ వాకి తలకట్ వస్తుంది. ఆ అంటే తలకట్ దీర్ఘం, ఈ అంటే గుడి దీర్ఘం వస్తాయి. గుణిత గుర్తులన్నీ పరిచయం చేసిన తర్వాత గుణిత అక్షరాలను నేర్పిస్తాం పిల్లలకు. ఈ విధంగా ఫస్ట్ గుణితం వచ్చేసి గుణిత అక్షరం కా మేడం. ఇది కా. ఫస్ట్ కాకి తలకట్ ఇస్తే కా మేడం. కాకి తలకట్ దీర్ఘం ఇస్తే కా. కా గుడిస్తే కి. కా గుడి దీర్ఘం ఇస్తే కీ. కాకు కుమిస్తే కు. కాకు కుమి దీర్ఘం ఇస్తే కు. కాకు వృత్తం ఇస్తే క్రు. కాకు వృత్తం దీర్ఘం ఇస్తే క్రు. కాకి ఎత్తం ఇస్తే కే. కాకి ఎత్తం దీర్ఘం ఇస్తే కే. కాక ఎత్తం ఇస్తే కై. కో కో కౌ కం కహ అని ఈ విధంగా ఒక అక్షరాన్ని ఎన్నిసార్లు అయినా పిల్లగానికి నేర్పించవచ్చు. మళ్ళీ వేరే అక్షరం కావాలంటే కూడా మనం కింది చాటు ఈ విధంగా ఒక్కటి ఈ విధంగా తిప్పితే కింది చాటు తిప్పితే వస్తుంది మేడం. వేరే అక్షరం కూడా మనకు వస్తుంది. గా అనే అక్షరాన్ని కూడా గా అని పరిచయం చేయొచ్చు. గా తర్వాత గా గి. ఈ విధంగా గుణింత అక్షరాలను మొత్తం పరిచయం చేసిన తర్వాత ఈ గుణింత అక్షరాల ద్వారా గుణింత పదాలను నేర్పించవచ్చు మేడం. కాగుణితం మొత్తం వచ్చిన తర్వాత కాగుణితం పదాలని పిల్లాడు చెప్పగలుగుతాడు మేడం. రాసి వాళ్ళకి మనం చూపిస్తాం. కడవ, కాడ, చిటికి విధంగా ఈ విధంగా గుణిత అక్షరాలు మొత్తము వస్తాయి మేడం. ఏ అక్షరం కావాలంటే ఆ అక్షరం పదాన్ని మనము నేర్పించవచ్చు మేడం పిల్లగానికి. ఇది చాలా లో కాస్ట్ మెటీరియల్ మేడం. ఇది ఏం పెద్ద ఖర్చు కూడా ఉండదు. ఇది పాతోనే వచ్చే పదాలు. ఈ విధంగా పాతోనే వచ్చే గణిత పదాలు మొత్తం వచ్చిన తర్వాత ఇది గుణిత పదాలు వచ్చిన తర్వాత వాటి ద్వారా గుణిత పదాల ద్వారా వాక్యాలు తయారు చేయొచ్చు. ఆ తర్వాత వస్తువులను పరిచయం చేస్తాం మేడం. కావత్తు, తర్వాత ఇట్లా గావత్తు, చావత్తు, జావత్తు, సట్టావత్తు. ఈ విధంగా రవతి వరకు వస్తువులను పరిచయం చేసిన తర్వాత ఒత్తు పదాలు ఫస్ట్ ద్విత్వాక్షర పదాలను నేర్పిస్తాం మేడం. ఒత్తుల జడ అనేది మేము ఇక్కడ తయారు చేసినట్టుంది. ఈ విధంగా ఈ నా ఒత్తు పదాలు మేడం. ఇవి ముందనుకుంటే నా అన్న, వెన్న, అన్న, చిన్న, కన్న అనేవి వస్తాయి. తర్వాత ఇక్కడ తావత్తు పదాలు అత్త, నత్త, నత్త, దుత్త, మెత్త అనే పదాలు వస్తాయి. ఇక్కడ కావత్తు పదాలు కూడా కుక్క, నక్క, వక్క, తొక్క అనే పదాలను కూడా అక్షర పదాలను వస్తువుల జడ ద్వారా నేర్పిస్తున్నాము. ఆ తర్వాత సున్నా పదాలు అని ఆతో వచ్చే పదాలను కూడా ఇలా ఒక కృత్యం ద్వారా మేము చేయడం జరిగింది మేడం. అలా ఇక్కడ పిల్లాడు గుంది దాన్ని చూపిస్తాడు. అలా తర్వాత అరక, అల్లక, అమ్మల ఈ విధంగా ఆతోన వచ్చే పదాలు. తర్వాత చివరగా డమ్ వచ్చే పదాలు మేడం. ఇవి ఉతకడం, పలకడం, తర్వాత కలపడం, బతకడం, ఈ విధంగా గీయడం ఈ విధంగా వస్తాయి. సున్న పదాలు మేడం. సున్న మధ్యలో సున్న వచ్చే పదాలు లంక, వంక, పంట, జంట, వంట, మంట, బండ ఈ విధంగా కింది వరకు పిల్లల కృత్యాల ద్వారా సున్నా పదాలు కూడా నేర్చుకోవాలి మేడం. ఈ విధంగా వర్ణమాల అక్షరాల పరిచయం నుండి గుణితాలు, ఒత్తులు ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి ఈజీగా మళ్ళీ వెనుకబడిన పిల్లలకి ప్రత్యేక శ్రద్ధ వహించి నో కాస్ట్ మెటీరియల్ ద్వారా నేర్పిస్తే తెలుగు భాష పైన కొంచెం పట్టు వస్తుందని నా అభిప్రాయం.